వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీలోని ప్రతి పాఠశాలలో ఖచ్చితంగా హెడ్ మాస్టర్స్ టీచర్స్ చేయాల్సిన పని తిథి భోజనంలో ఏమేమి చేయాల్సి ఉంటుంది, ఆ వివరాల్లో ఏంటో ఒకసారి మనం ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్లో ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సర్వీస్ మ్యాటర్ మరియు వారికి ఉపయోగమైనటువంటి సమాచారం మన ఛానల్లో అందించబడుతుంది. అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇక విషయానికి వచ్చినట్లయితే, స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ వారి ఆదేశాల మేరకు మండల విద్యాశాఖ అధికారులు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు అందరికీ తెలియజేయమంది ఏమనగా, ప్రతి పాఠశాల తిథి భోజన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఈరోజు మధ్యాహ్నం 12 గంటల లోపు రిజిస్ట్రేషన్ని పూర్తి చేయవలసిందిగా జిల్లా విద్యాశాఖ అధికారులు వారు ఆదేశించి ఉన్నారు. ఈ తిథి భోజన్ రిజిస్ట్రేషన్ అనగా శుభదిన్ రిజిస్ట్రేషన్ లింక్ని ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూపిస్తున్నాం. ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి లింక్ను ఉపయోగించి తిథి భోజన్నికి మనం రిజిస్ట్రేషన్ కావాల్సి ఉంటుంది. అయితే తిథి భోజన్లో ఏమేమి చేయాల్సి ఉంటుంది? జూలై 29, 2024 సోమవారం తిథి భోజన్ను తప్పనిసరిగా ప్రతి పాఠశాల యందు జరపాల్సి ఉంటుంది. తిథి భోజన్ అనగా ఆ రోజు ఉన్న మెనూకి అదనంగా అదనపు పోషక విలువలు కలిగిన అనగా జంక్ ఫుడ్ కానివి ఏవైనా సరే అదనపు పోషక విలువలు కలిగిన ఒక అరటి పండు కానీ ఏదైనా స్వీట్ కానీ అదనంగా ఒక కూర కానీ మంచి పోషక విలువలు కలిగిన భోజనాన్ని కానీ ఇవ్వవలసి ఉంటుంది. దీనికి సంబంధించి ఎవరైనా దాత ద్వారా లేదా పాఠశాలలోని ఉపాధ్యాయుల సహకారంతో కానీ పుట్టినరోజును పురస్కరించు కానీ లేదా రిటైర్మెంట్ సందర్భాన్ని పురస్కరించుకొని కానీ జూలై 29, 2024 సోమవారాన్ని తప్పనిసరిగా జరపాల్సి ఉంటుంది. అట్లనే ఇతర తేదీల్లో ఇటువంటి తిథి భోజన్ను తల్లిదండ్రుల జయంతి రోజున కానీ పుట్టినరోజుల్లో కానీ ఇతరత్ర సంతోషకరమైన దినముల్లో కూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. మరియు మామూలు రోజుల్లోనైనా సరే ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోగలరని ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.